ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకుల ఉప్మా. ఇది బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ పిల్లలు ఈవినింగ్ ఇంటికి వచ్చాక స్నాక్స్ లాగా పెట్టడానికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా కూడా అయిపోతుంది, 5 మినిట్స్లో అయిపోతుంది. ముందుగా దీనికోసం ఇక్కడ నేను 250 గ్రామ్స్ అటుకులు తీసుకొని వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను. పోపు కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపుకు కావాల్సిన శనగపప్పు, పల్లీలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. పోపు గింజలన్నీ వేగాక ఇందులోనే పచ్చిమిర్చి, తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే కట్ చేసుకున్న 2 టమోటాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పోపులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలాగైనా తినేయచ్చు, లేదంటే పుట్నాల పొడి, పల్లీల పొడి ఏదైనా కాంబినేషన్లో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే